మన ఆదిలాబాద్కు ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కుమారుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వచ్చారని కార్యకర్తల్లో ప్రజల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాహుల్ కంది శ్రీనివాసరెడ్డి జోష్ నింపారు. ఆదిలాబాద్కి సిమెంటరీ ఫ్యాక్టరీ తెప్పించిందే కాంగ్రెస్ అని, సాతనాల ప్రాజెక్టు, లక్ష్మీపూర్ రిజర్వాయర్, సోన్ ప్రాజెక్టు, మత్తడి ప్రాజెక్టు కట్టించిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఈ కేసీఆర్ సర్కారు ఏం కట్టిందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు. నమస్తే చెల్లెమ్మ, నమస్తే. ఎవరొచ్చిండు మన ఆదిలాబాద్కి? ఎవరొచ్చిండు? ఇందిరమ్మ మనమడు రాజీవ్ గాంధీ గారి సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధానమంత్రి వచ్చిండు మన ఆదిలాబాద్కి. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. గట్టిగా రాహుల్ గాంధీ గారు మన ఆదిలాబాద్ కు వచ్చిండ్రు. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లే ఆదిలాబాద్ లో ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి. 50,000 ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. కట్టించిందా లేదా? ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా? అట్లనే కాంగ్రెస్ పార్టీ 40,000 పైన ప్లాట్లు పంచింది ఆదిలాబాద్ పట్టణంలో. పంచిందా లేదా? పంచిందా లేదా? అట్లనే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ తెచ్చింది. సాత్నాల ప్రాజెక్ట్ కట్టింది. కట్టిందా లేదా? లక్ష్మీపూర్ రిజర్వాయర్ కట్టింది. సోన్ కాస్ ప్రాజెక్ట్ కట్టింది. కాంగ్రెస్ పార్టీ మత్తడివాగు ప్రాజెక్ట్ కట్టింది. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం కట్టింది? ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. నమస్తే.